2024 ఐపీఎల్లో ప్రతి టీంలో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో టీంకి ఒక వీడియో చొప్పున చూద్దాం. ఇందులో మొదటగా 2023 ఛాంపియన్స్ అయిన సిఎస్కే చూద్దాం. సిఎస్కే ప్రస్థానం 2008లో రన్నరప్గా మొదలైంది. ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచింది, 5 సార్లు రన్నరప్గా నిలిచింది. ఇంకా సెమీఫైనల్లో ఒకసారి ఓడిపోయింది. ఫస్ట్ 2008లో రన్నరప్, 2009లో సెమీఫైనలిస్ట్, 2010, 2011లో ఛాంపియన్స్గా నిలిచిన సిఎస్కే 2012, 2013లో రన్నరప్గా నిలిచింది. 2014లో ప్లే ఆఫ్స్లోనే వెనుదిరిగింది. 2015లో తిరిగి రన్నరప్గా నిలిచింది. ఇంకా 2016, 2017లో చెన్నై యాజమాన్యంపై ఫిక్సింగ్ ఆరోపణలతో ఐపీఎల్ నుంచి సస్పెండ్ అయింది. తిరిగి 2018లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా నిలిచి ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చింది. 2019లో రన్నరప్గా నిలిచింది. 2020లో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. తిరిగి 2021లో ఛాంపియన్గా నిలిచి బౌన్స్ బ్యాక్ అయింది. 2022లో 9వ స్థానానికి పరిమితమైంది. మరలా 2023లో ఛాంపియన్స్గా నిలిచి మొత్తం 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో మార్చి 22న చెన్నైలో తలబడబోతోంది. మార్చి 26న అదే చెన్నైలో గుజరాత్ టైటన్స్ని ఢీకొంటుంది. ఇంకా మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ అయిన విశాఖపట్నంలో చెన్నై తన 3వ మ్యాచ్ ఆడుతుంది. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఇంకా టీం విషయానికి వస్తే బ్యాటింగ్ సెక్షన్లో రుతురాజ్ గైక్వాడ్, సమీర్ రిజ్వీ, అజింక్య రహానే, షేక్ రషీద్, ఆరవెల్లి అవినాష్ రావు ఉన్నారు. ఆల్రౌండర్స్ కోటాలో రవీంద్ర జడేజా, డేరీ మిచెల్, మొయిన్ అలీ, శార్దుల్ ఠాకూర్, శివం దూబే, మిచెల్ శాట్నర్, రచిన్ రవీంద్ర, నిశాంత్ సింధు, అజయ్ మాండల్ ఉన్నారు. వికెట్ కీపర్ సెక్షన్లో కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ఇంకా బౌలర్స్గా దీపక్ చాహర్, మతీషా పతిరానా, మహేష్ తీక్షణ, ముస్తఫిజుర్ రెహమాన్, ప్రశాంత్ సోలంకి, ముఖేష్ చౌదరి, సమర్జిత్ సింగ్, తుషార్ దేశ్పాండే, రాజ్యవర్ధన్ హ్యాంగ్రేకర్ ఉన్నారు. ఈ టీంలో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో ఇప్పుడు చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్గా హిట్ పేర్ అయిన రుతురాజ్ గైక్వాడ్కి తోడు డేవన్ కాన్వే ఉంటాడు. కానీ గాయం కారణంగా డేవన్ కాన్వే 2024 ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. దీంతో తనకి ఆల్టర్నేట్గా ఇప్పుడు చెన్నై ఆక్షన్లో 1,80,00,000 పెట్టి కొన్న రచిన్ రవీంద్రని ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 3గా గత సీజన్లో బాగా హిట్ అయిన సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే ఉంటాడు. ఇంకా నెంబర్ 4గా ఫస్ట్ డేరెల్ మిచెల్ లేదా మొయిన్ అలీ. రీసెంట్గా వీళ్ళిద్దరిలో డేరీ మిచెల్ ఫామ్ అద్భుతంగా ఉంది కాబట్టి తనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 5లో భారీ హిట్టర్ శివం దూబే ఉండే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 6గా ఇండియన్ టాప్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఉంటాడు. ఇంకా నెంబర్ 7గా కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 8గా ఈ యాక్షన్లో 4 కోట్లు పెట్టి తిరిగి దక్కించుకున్న శార్దుల్ ఠాకూర్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 9గా చెన్నై సూపర్ కింగ్స్ రెగ్యులర్ బౌలర్ అయిన దీపక్ చాహర్ ఉంటాడు. నెంబర్ 10గా శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ ఆడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 11గా జూనియర్ మలింగా మతీషా పతిరానా ఆడుతాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆక్షన్లో 8,40,00,000 పెట్టి కొన్న సమీర్ రిజ్వీని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఇదని నాకు అనిపిస్తోంది. వీళ్ళు కాకుండా ఇంకెవరుంటే బాగుంటుంది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.